అరబ్బీ భాషలో పద్ధతి లేదా చేసే విధానాన్ని తరీకా అని చెప్తారు. తరీకా అంటే పద్ధతి లేదా మనం చేసే విధానం. అలాగే లేట్ లేదా ఆలస్యం దీన్ని తాఖర్ లేదా తాకిర్ అని చెప్తారు. తాఖర్ లేదా తాకిర్ అంటే లేట్ లేదా ఆలస్యం అని అంటారు. అలాగే రోడ్డు లేదా దారి దీన్ని అరబీ భాషలో తరీక్ అని చెప్తారు. తరీక్ అంటే రోడ్డు లేదా దారి అని అర్థం వస్తుంది. తరీకా, తరీక్, తాఖర్ చూసారా, ఈ 3 పదాలు కూడా దాదాపు ఒకేలాగా ఉన్నా కూడా దాని అర్థం అనేది వేరేలాగా వస్తుంది. తరీకా అంటే పద్ధతి, మనం చేసే విధానాన్ని తరీకా అని చెప్తారు. తరీక్ అంటే రోడ్డు లేదా దారిని తరీక్ అని చెప్తారు. తాఖర్ అంటే లేట్ లేదా ఆలస్యం అనే అర్థం వస్తుంది. ఇప్పుడు ఈ ఒక్కొక్క పదానికి నేను 2-3 ఉదాహరణల చొప్పున మీకు అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా తరీకా గురించి తెలుసుకుందాము. ఇది సులభమైన పద్ధతి, ఇది చాలా ఈజీ పద్ధతి, ఇది చాలా ఈజీ మెథడ్. దీన్ని అరబీ భాషలో ఎలా చెప్తారంటే హాది తరీకా సహల్ అని చెప్తారు. హాది అంటే ఇది, తరీకా అంటే పద్ధతి, సహల్ అంటే ఈజీ సులభం అని చెప్పడానికి సహల్ అని చెప్తారు. కష్టం అని చెప్పడానికి సాబ్ అని చెప్తారు. సాబ్ అంటే కష్టం అని అర్థం వస్తుంది. ఈజీ అంటే సహల్ అని అర్థం వస్తుంది. హాది తరీకా సహల్ అంటే ఇది చాలా ఈజీ మెథడ్, ఇది చాలా సులభమైన పద్ధతి అనే అర్థం వస్తుంది. నాకు మరొక పద్ధతి కావాలి, నాకు ఇంకో పద్ధతి, ఇలాంటిది కాకుండా ఇంకొకటి చెప్పు, ఇంకో పద్ధతి చెప్పు, నాకు మరొక పద్ధతి కావాలి. దీన్ని ఎలా చెప్తారంటే ఎబి తరీకా తానియా అని చెప్తారు. ఎబి అంటే కావాలి, తరీకా అంటే పద్ధతి, తానియా అంటే మరొకటి అనే అర్థం వస్తుంది. తాని అంటే ఇంకోటి, తానియా అంటే మరొకటి అనే అర్థం వస్తుంది. ఎబి తరీకా తానియా అంటే నాకు మరొక పద్ధతి కావాలి అనే అర్థం వస్తుంది. ఎబి తరీకా తానియా అని చెప్తారు. నీ పద్ధతి బాగుంది అని ఎలా చెప్తారంటే అరబీ భాషలో తరీక్ తిక్ జైన్ అని మగవాళ్ళకి చెప్తారు. తరీక్ అంటే నీ పద్ధతి, జైన్ అంటే బాగుంది. తరీక్ జైన్ అని మగవాళ్ళకి, అదే ఆడవాళ్ళకి చెప్పేటప్పుడు తరీక్ తిచ్ జైన్ అని చెప్తారు. తరీక్ అంటే నీ పద్ధతి, జైన్ అంటే బాగుంది అని అర్థం వస్తుంది. ఇక్కడ ఎం అంటే మేల్, ఎఫ్ అంటే ఫీమేల్. ఎం అంటే మగవాళ్ళకి, ఎఫ్ అంటే ఆడవాళ్ళకి వర్తిస్తుంది ఆ పదం అనేది. తరీక్ జైన్ అని మగవాళ్ళకి, తరీక్ జైన్ అని ఆడవాళ్ళకి చెప్తారు నీ పద్ధతి బాగుంది అని చెప్పడానికి. నాకు ఆ పద్ధతి తెలియదు అంటే ఇది ఎక్కువగా మనకి వంటలలో ఉపయోగపడుతుంది. అంటే బిర్యానీ చేయాలనుకోండి, దాన్ని రకరకాలుగా చేస్తారు, ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో చేస్తారు. మనం చేసే పద్ధతి వాళ్ళకు నచ్చకపోతే వేరొక పద్ధతిలో చేయమన్నప్పుడు అనమారఫ్ తరీకా అంటే నాకు ఆ పద్ధతి తెలియదు అనే అర్థం వస్తుంది. అంటే నాకు, నేను 2 అర్థాలు వస్తాయి. మా అరఫ్ లేదా మాద్రి అంటే తెలియదు అనే అర్థం వస్తుంది. తరీకా అంటే పద్ధతి. అనమారఫ్ తరీకా లేదా అనమాద్రి తరీకా అని కూడా చెప్పొచ్చు. దయచేసి నాకు ఆ పద్ధతి నేర్పించు అంటే వేరే వాళ్ళు చేసినప్పుడు వాళ్ళు చేసిన పద్ధతి చాలా బాగుంటుంది, అలాంటి సందర్భంలో నాకు కూడా నేర్పించు, నువ్వు ఎలా చేసావో అలా ఆ పద్ధతి ఎలాగా అనేది దాన్ని అరబ్బీ భాషలో ఎలా చెప్తారంటే అల్మీని అల్ తరీకా లవ్ సమహ్తి అని చెప్తారు. అల్మీని అంటే నాకు నేర్పించు, అల్మీని అంటే నాకు నేర్పించు అనే అర్థం వస్తుంది. తరీకా అంటే పద్ధతి, లవ్ సమహ్తి అంటే దయచేసి అని ఆడవాళ్ళకి చెప్తారు. లవ్ సమాహ్ అని మగవాళ్ళకి చెప్తారు, దయచేసి అని రిక్వెస్ట్గా అడగడానికి. అల్మీని అల్ తరీకా లవ్ సమహ్తి అంటే దయచేసి నాకు ఆ పద్ధతి నేర్పించు అనే అర్థం వస్తుంది. దీన్ని మనం మగవాళ్ళకి అడగాలంటే అల్మీని అల్ తరీకా లవ్ సమాహ్ అని అడుగుతారు. ఇప్పుడు రోడ్డు గురించి తెలుసుకుందాము. తరీక్ అంటే రోడ్డు లేదా దారిని తరీక్ అని చెప్తారు. ఈ రోడ్డు పొడవుగా ఉంది అని అరబీ భాషలో ఎలా చెప్పాలంటే హాది తరీక్ తవీలా అని చెప్తారు, లేదా హాద తరీక్ తవీల్ అని చెప్తారు. అంటే ఈ రోడ్డు పొడవుగా ఉంది అనే అర్థం వస్తుంది. హాది తరీక్ అంటే ఈ రోడ్డు, తవీలా అంటే పొడవుగా ఉంది అని అర్థం. ఈరోజు రోడ్డు చాలా ట్రాఫిక్తో ఉంది. దీన్ని అరబీ భాషలో ఎలా చెప్తారంటే తరీక్ వాజిద్ జహ్ మిల్యోమ్ అని చెప్తారు. తరీక్ అంటే రోడ్డు, వాజిద్ అంటే ఎక్కువ లేదా చాలా, 2 అర్థాలు వస్తాయి.
జహ్మ్ అంటే రద్దీగా ఉండడము, దగ్గరగా ఉండడము, ట్రాఫిక్తో ఉండడము, దీన్ని జహ్మ అని చెప్తారు. ఇల్యోమ్ అంటే ఈరోజు అనే అర్థం వస్తుంది. తరీక్ వాజిద్ జహ్మ్ ఇల్యోమ్, తరీక్ వాజిద్ జహ్మ్ ఇల్యోమ్ అని చెప్తారు. అలాగే లేట్ లేదా ఆలస్యం, దీన్ని తాఖర్ లేదా తాఖిర్ అని చెప్తారు. ఎందుకు లేట్ అయింది అని అడగాలంటే మగవాళ్ళకైతే లేష్ తాఖర్త్ అంటే నీకెందుకు లేట్ అయింది అనే అర్థం వస్తుంది. అదే పదాన్ని ఆడవాళ్ళకి ఎలా అడుగుతారంటే లేష్ తాఖర్తి అని అడుగుతారు. ఇక్కడ మేల్ అంటే మగవాళ్ళు, ఫీమేల్ అంటే ఆడవాళ్ళు. లేష్ తాఖర్త్ అని మగవాళ్ళకి, లేష్ తాఖర్తి అని ఆడవాళ్ళకి అడుగుతారు, ఎందుకు లేట్ అయింది అని అడగడానికి. తరీకా అంటే పద్ధతి, చేసే విధానం. తరీక్ అంటే రోడ్డు. తాఖర్ లేదా తాకిర్ అంటే లేట్ లేదా ఆలస్యం అనే అర్థాలు అయితే వస్తాయి. ఈ మూడింటి గురించి కూడా నేను మీకు 2-3 ఉదాహరణలతో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగే మరొక కొత్త వీడియోతో మరికొన్ని కొత్త పదాలతో మళ్ళీ కలుద్దాం.